ఒకవేళ వీడియోస్ రాలేదు ఇదంతా ఫేక్ న్యూస్ అని చెప్పేసి అక్కడ మేనేజ్మెంట్ కొంతమంది నమ్మించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఒకవేళ అదే నిజం కాకపోతే అక్కడ ఉన్నటువంటి వార్డెన్ ప్రీతి రెడ్డి అర్ధరాత్రి 12 గంటలకు ఎస్కేప్ అవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది? ఆ వీడియో విజువల్స్ కూడా విద్యార్థుల దగ్గర ఉన్నాయి. మేము నిన్న వెళ్ళినప్పుడు స్వయంగా అక్కడ చూసినాం. ఒకవేళ జరగనప్పుడు అక్కడ ఉన్నటువంటి వార్డెన్ కావచ్చు, యాజమాన్యం కావచ్చు, ముందే వచ్చి విద్యార్థులతో చర్చ జరపాల్సి ఉండే. వాళ్ళకి ఒకవేళ డౌట్ ఉంది కదా, డౌటే క్లియర్ చేయాల్సి ఉండే. ఎందుకు పారిపోవాల్సి వచ్చింది? అంత పెద్ద ధర్నాలు, అందరు విద్యార్థి సంఘాలు, పొలిటికల్ లీడర్స్ అందరు వచ్చి అక్కడ కూర్చొని పెద్ద ఎత్తున మీడియాలో కవర్ అయిన తర్వాత ఏదో జరుగుతుందని చెప్పేసి భయంతో అప్పుడు ఉరికొచ్చింది కదా గోపాల్ రెడ్డి. ముందు ఎందుకు రాలేదు? మీ విద్యార్థులే కదా, 24/7 మీతో ఉండేటటువంటి మీ విద్యార్థులతోనే మీరు చర్చ జరిపి ఉంటే, వాళ్ళ సమస్యను తీర్చి ఉంటే ఇంతవరకు ఎందుకు వస్తుండే? ఇదంతా ఒక తప్పుతో పట్టించడం కోసమే ఇదంతా వాళ్ళు తప్పించుకోవడానికి చేస్తున్నారు. ముఖ్యంగా ప్రీతిరెడ్డి పాత్ర ఖచ్చితంగా ఉన్నారనడానికి ఇదే నిదర్శనం. అర్ధరాత్రి ఒక్కళ్ళ ఇద్దరు అంటే అట్లా అనుకోవచ్చండి. అమ్మాయిలు అందరూ వెళ్లి కంప్లైంట్ చేశారు కదా, అయినప్పటికీ వార్డెన్ ఎందుకు ఆమె రెస్పాండ్ అవ్వలేదు సరిగ్గా? ఒకటండి, ఆమె విద్యార్థులు ఈ ఒక్కసారి కంప్లైంట్ ఇవ్వలేదు. గతంలో కూడా కొంతమంది పైన మాకు ఇబ్బంది ఉంది, వీళ్ళని తొలగించండి అని చెప్పినప్పటికీ కూడా వార్డెన్ అక్కడ పట్టించుకోని కారణంగానే ఇక్కడి వరకు వచ్చింది. పైగా విద్యార్థులు కంప్లైంట్ చేస్తే ఆమె ఎంత నీచంగా మాట్లాడుతుందంట అంటే, ఎవడో మీకోసం వచ్చి వీడియోస్ తీస్తే నన్నేం చేయమంటారని మాట్లాడుతుందంట. ఎవడో బయట నుంచి వచ్చి వీడియోస్ తీసి ఈమె వార్డెన్ గా ఈమె బాధ్యతలు ఏం నిర్వర్తిస్తున్నట్టు? వాళ్ళు చూసే బిల్డింగ్ లో చుట్టూ సీసీ కెమెరాలు ఉంటాయి కానీ ఒక్క సీసీ కెమెరా కూడా పని చేయట్లేదంట. మరి పని చేయని సీసీ కెమెరాలతో మీరు విద్యార్థులకు ఏ విధంగా రక్షణ కల్పిస్తారు? ఎడ్యుకేషన్ ఒకటే కాదు కదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మాయిలకు రక్షణ కల్పించాలి. మీరు ఎక్కడ చూసినా కూడా సీసీ కెమెరాలు పని చేయమంట. మీ ఆఫీసులలో ఉండేవేమో పని చేస్తాయి, బయట అమ్మాయిల సంరక్షణలో ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ పనిచేయదు. మీరు తప్పు చేయనప్పుడు సీసీ ఫుటేజ్ రికార్డ్స్ అన్ని బయట పెట్టండి. మీరు వచ్చి విద్యార్థుల ముందు ప్రవేశపెడితే వాళ్ళకి డౌట్ క్లారిఫై అవుతుంది. జరగకపోతే 5 మెంబర్స్ పట్టించిన మేమే పోలీసులు అదుపులోకి తీసుకున్నారని ఎందుకు చెప్తున్నారు? నేరం చేయకుండానే మీరు ఐదుగురిని పట్టించిరా డిపార్ట్మెంట్ వాళ్ళకి? ఆన్సర్ మీరే చేస్తారు, క్వశ్చన్ మీరే చేస్తారు, అన్ని మీరే మాట్లాడినప్పుడు విద్యార్థులకి నమ్మకం ఎట్లుంటుంది మీ పైన? ఏ ఆడపిల్ల అయినా వేరే సమస్యలో డౌట్ పడవచ్చు కానీ నా నగ్నంగా నా వీడియోస్ తీశారు అని చెప్పి బజార్లోకి వచ్చి ఆ అమ్మాయి యొక్క శీలం గురించి మాట్లాడుతుందా అండి? కనీసం సోయి ఉండాలి కదా, ఆలోచించి మాట్లాడాలి కదా. గర్ల్స్ హాస్టల్ అంటే వాష్రూమ్ అంటే ప్రతి ఒక్కళ్ళు వెళ్తారు. సో అందరు ఎంతమంది వీడియోస్ ఉన్నాయో కూడా తెలీదు. దాదాపు 300 వీడియోస్ దాకా ఉన్నాయని అంటున్నారు. కానీ అసలు అక్కడ ఏం జరిగింది? మరి ఎవరో వచ్చి బయట నుంచి వచ్చి వీడియోస్ తీస్తూ ఉంటే వీళ్ళు అక్కడ సెక్యూరిటీ పరంగా ఏమి ప్రికాషన్స్ తీసుకున్నారని అంటే, అక్కడ సెక్యూరిటీ లేదా, భద్రత లేదా అమ్మాయిలకి? ఒకటండి, ఇలా లక్షల ఫీజులు తీసుకుంటున్నారు. ఉమెన్స్ అనే వాళ్ళు అన్ని అథారిటీస్ లో పనిచేస్తున్నారు, సెక్యూరిటీగా కూడా పనిచేస్తున్నారు, మెస్ లో వర్క్ చేస్తున్నారు. మీరు జెంట్స్ ని పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? మీరు అంతమంది అమ్మాయిలు ఉన్న దగ్గర అక్కడ ఉమెన్ సెక్యూరిటీని పెట్టాలి. ఉమెన్స్ ని మెస్ లో కావచ్చు, ఎక్కడైనా ప్రతిది కూడా ఉమెన్స్ ని పెట్టుంటే ఈ రోజు ప్రాబ్లం వచ్చి ఉండేది కాదు. అక్కడ ఉన్న వాళ్ళ పైన మాకు డౌట్ ఉందని చెప్పేసి విద్యార్థులు అంటున్నారు. గర్ల్స్ హాస్టల్ కి అటాచ్డ్ గానే వాళ్ళ రూమ్ కూడా ఉండింది, రండి మేము చూపిస్తామంటే కూడా నిన్న నిలదీసే గోపాల్ రెడ్డి గారు రాలేదు, పంపించామని చెప్తున్నారు. అమ్మాయి హాస్టల్ చుట్టూ కూడా ఉన్న వాళ్ళ అక్కడ ఉన్నటువంటి అందరు కూడా మెన్స్ రూమ్సే ఉన్నాయండి. మేము అక్కడికి వెళ్ళి చూసినాం కూడా. అయినా కూడా అమ్మాయిలని మాటలు తప్పు పట్టించే విధంగా లేదు. వాళ్ళని తీసేసినామంటే ఇంత సంఘటన జరిగిన తర్వాతనా మీరు తీసేసేది? అదే జీతాలు లేడీస్ కి ఇచ్చి లేడీస్ సెక్యూరిటీస్ పెట్టొచ్చు కదా, ఎందుకు పెట్టట్లేరు? లక్షలు దొబ్బినప్పుడు ఉండదా ఈ సోయి? మీరు అక్కడున్న విద్యార్థులతో మాట్లాడారు, అక్కడున్న స్టూడెంట్స్ తో మాట్లాడారా అండి? స్టూడెంట్స్ తో మాట్లాడాం. వాళ్ళు ఏమన్నా, మేము ఒకవేళ మీడియా ముందుకు వచ్చి మాట్లాడినా లేకపోతే మేము కంప్లైంట్ అక్కడ ఉన్నటువంటి ఇష్యూని రేజ్ చేసినా కూడా మమ్మల్ని టార్గెట్ చేస్తారు, మమ్మల్ని ఫెయిల్ చేస్తారు, మా పేరెంట్స్ ని పిలిపించి లేనిపోని రూమర్స్ మా మీద క్రియేట్ చేస్తారు, మీ అమ్మాయిల కోసమే ఎవరో వచ్చి దాన్ని మిస్గైడ్ చేస్తారని చెప్పేసి అక్కడ భయపడతా ఉన్నారు. విద్యార్థులు ఎవరిని కూడా బయటికి రానివ్వకుండా గేట్లకు తాళాలు వేసిరు, అక్కడ ఉన్నటువంటి హాస్టల్ రూమ్స్ కి తాళాలు వేసిరు. అయినా కూడా మేము గేట్లు దునికి లోపలికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడడం జరిగింది. ఎందుకమ్మా మీరు బయటకు రావట్లేరంటే వాళ్ళు చెప్తున్నటువంటి ఆన్సర్ ఇది, మీరు మీడియాని తీసుకొస్తే మేము రాము, మీరు మొబైల్స్ పెడితే మేము రాము, ఎందుకంటే మాకు థ్రెట్ ఉంది. ఇది పరిస్థితి. అంటే అన్యాయాన్ని కూడా చెప్పుకోలేని విధంగా అణచివేస్తున్నారంటే మీ తప్పు లేకపోతే అంత అవసరం ఏమొచ్చింది? మీడియాని పిలిపించండి, మీరే మీ విద్యార్థుల ముందుకు పిలిపించి అసలు ఏం జరగలేదమ్మా ఇది పరిస్థితి అని మీరు మాట్లాడండి. అది చేయట్లేదు కదా. రైట్. నాగేశ్వర్ గారు,
అసలు అక్కడ ఏం జరిగింది, విద్యార్థులు కూడా బయటికి రాకుండా, ఇప్పుడు ఝాన్సీ గారు చెప్పినట్లు స్టూడెంట్స్ ను కూడా ఎవరిని బయటికి రాకుండా వస్తే మీ మీద కేసు చేస్తాము, లేకపోతే వాళ్ళు రికార్డ్ చేసిన వీడియోస్ ను కూడా బయటికి రిలీజ్ చేస్తాము అని చెప్పి కూడా అన్నారు అని చెప్పి కూడా ఈ మాట కూడా వచ్చింది. వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటాము అన్నప్పటికీ కూడా వాళ్ళు ఎందుకు సరైన జాగ్రత్తలు తీసుకోలేదంటారు? ఈరోజు తెలంగాణలో మల్లారెడ్డి విద్యా సంస్థల అఘాయిత్యం అనేది ఏ స్థాయిలో ఉంది అనేది నిన్నటి ఘటన మనకు చూపిస్తా ఉంది. అమ్మాయిలకి రక్షణ కలిగించలేని పరిస్థితులు ఈ రోజు మల్లారెడ్డి విద్యా సంస్థలు నడుస్తా ఉన్నాయి. అనేక సందర్భాలలో గతంలో కూడా ఆయన విద్యా సంస్థల నిబంధనలకు విరుద్ధంగా నడిచాయని, ప్రభుత్వ నిబంధనలు పాటించలేదని, కనీసం విద్యా సంస్థ నడపడానికి కావాల్సిన కనీస సౌకర్యాలు లేకుండా నిర్వహించారని చెప్పేసి ఆరోపణలు వచ్చి సెంట్రల్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో కూడా ఆయన విద్యా సంస్థల మీద ఇన్వెస్టిగేషన్ జరిగింది. అయినా ఈ రోజు తెలంగాణలో నిబంధనలకు విరుద్ధంగా, అదేవిధంగా విద్యార్థినులకు, ముఖ్యంగా మహిళలకు, అమ్మాయిలకు రక్షణ లేకుండా నడుపుతున్న విద్యా సంస్థల మీద ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం ఔదార్యం వహిస్తుందనే విషయాన్ని ఇక్కడ మనం ప్రశ్నేసుకోవాలి. ఈరోజు మల్లారెడ్డి విద్యా సంస్థల్లో విత్ ఇన్ ది ప్రిమిసెస్ లో, కాలేజీ క్యాంపస్ లో ఉన్నటువంటి రిక్రూట్మెంట్ ఎవరైతే వాళ్ళు వర్కర్స్ గా నియమించుకున్నారో వాళ్ళ కనీసమైనటువంటి కౌన్సిలింగ్ లేకుండా, వాళ్ళ కనీసమైనటువంటి హ్యుమానిటీ లేకుండా ఉన్న వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ శాలరీలు తక్కువ ఇవ్వచ్చు, వాళ్ళ ద్వారా డబ్బులు పొందొచ్చు అనే ఉద్దేశంతో ఈరోజు వాళ్ళకి ఎటువంటి ట్రైనింగ్ ఇవ్వకుండా విత్ ఇన్ ది ప్రిమిసెస్ లో వాష్రూమ్స్ కి 100 మీటర్స్ బిలోనే వాళ్ళు ఉండడానికి షెల్టర్ ఏర్పాటు చేస్తే ఈరోజు వాళ్ళు వాళ్ళ వీడియో, మహిళలకు సంబంధించి, విద్యార్థినులకు సంబంధించిన వీడియోలు తీసుకోవడం జరిగింది. ఇది చాలా అమానుషమైన ఘటన. దీన్ని జార్జ్ రెడ్డి పీడిఎస్ తెలంగాణ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తా ఉంది. ఈరోజు మల్లారెడ్డి విద్యా సంస్థల ఈరోజు అర్హత ఉందా, ఆ సంస్థలు నడవడానికి ఉందనే విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు వాళ్ళు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తా ఉన్నారంటే, విద్యార్థి సంఘాలతో, విద్యార్థులతో మాట్లాడే అవకాశాన్ని కల్పించట్లేదు. అమ్మాయిలు తమ బాధలను చెప్పుకోవడం కోసం, మానసిక క్షోభను వ్యక్తపరచడం కోసం, ఒక మానసిక ధైర్యం, భరోసా కోసం ఈ రోజు ఆలోచన చేసి మాట్లాడడానికి వస్తుంటే, ఇటు విద్యార్థి సంఘాల లోపల పోనీయకుండా, అటు విద్యార్థులను బయటికి రాకుండా అదే జైలు లాగా నిర్వహిస్తున్న పరిస్థితి. ఇది విద్యా సంస్థ నడిపే తీరా. దీనికి ఆయన ఎమ్మెల్యేగా కూడా ఉన్నారు, ఆడ మల్లారెడ్డి గారు, అట్లాగే గోపాల్ రెడ్డి గారు, వాళ్ళ కుటుంబమే ఉంది కాబట్టి దీనికి వాళ్ళు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందనేది అయితే మేము సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. ఈరోజు ఈ వెలుగులోకి వచ్చిన ఘటన ఇది అమ్మాయిలకు సంబంధించి. ఇటువంటి వెలుగులోనికి రాని ఘటనలు అక్కడ ఎన్నో జరుగుతున్నాయనే అనుమానాలు ఈ రోజు అనేక మంది విద్యా వ్యవస్థలు కావచ్చు, విద్యార్థి సంఘాలు కూడా వ్యక్తపరుస్తా ఉన్నాయి. దీని మీద సమగ్రమైన విచారణ జరపాల్సిన అవసరం ఉంది. మల్లారెడ్డి విద్యా సంస్థలలో జరుగుతున్నటువంటి ఏదైతే ఘటనలు ఉన్నాయో ఇవి మొత్తం విద్యా వ్యవస్థకి, విద్యార్థులకి ఈరోజు తలదించుకునేలాగా వాతావరణం కల్పిస్తున్న పరిస్థితి కాబట్టి ఆయన కళాశాలలకు సంబంధించిన వాటి మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అమ్మాయిలు ఎంత వేదన చెందుతా ఉన్నారు, ఎంత నిరాశ నిస్పృహలతో ఉన్నారు. వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తే కూడా కనీసం స్పందించలేని స్థాయిలో విద్యా సంస్థల యజమానులు ఉంటే ఈరోజు ఎవరికి రక్షణ కలుగుతుందండి? అమ్మాయిలకు రక్షణ కలుగుతుందా? ఈ రోజు సావిత్రిబాయి పూలే గారు ఒక మహనీయురాలు జయంతి, ఈ రోజు మహిళలకు మేము భరోసా ఇస్తామని ఒకవైపు మాటలు చేస్తూ కార్యక్రమాలు చేస్తుంటే, మరోవైపు వాళ్ళ కనీసమైనటువంటి సౌకర్యము, వాళ్ళ కనీసమైనటువంటి గౌరవం, వాళ్ళకి కావాల్సిన రక్షణ వ్యవస్థను కూడా ఏర్పాటు చేయలేని విధంగా విద్యా సంస్థలు నడుపుతున్న వాటి పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా పకడ్బందీగా ఆలోచన చేయాలనే అవసరం ఉందనేది అయితే మేము మీరందరూ అక్కడికి వెళ్లి మద్దతు తెలిపి ధర్నా చేసినప్పటికీ ఒక భరోసా అనేది కాలేజీ యాజమాన్యం ఎందుకు కల్పించలేకపోయిందంటున్నారు? అంటే వాళ్ళకి తెలిసే ఈ కార్యక్రమం జరిగిందని చెప్పి అనుకోవాలా? 100% ఈ రోజు మల్లారెడ్డి విద్యా సంస్థల్లో ఏ పేరుతో ఉన్నారు, సిఎంఆర్ పేరుతో ఉన్నా, ఇంకో పేరుతో, ఏ పేరుతో ఉన్నా, మల్లారెడ్డి గారు ఓపెన్ గా చెప్తా ఉన్నారు, నేను ఈ మేడ్చల్ నియోజకవర్గానికి కింగ్ లాగా పనిచేస్తున్నా, రాజు లాగా పనిచేస్తున్నా, నా కింద వీళ్ళంతా సామంతులు, మేమేం చెప్పినా నడుస్తుందనే ఒక అహంకారపూరితమైన వైఖరిని ఈ రోజు కలిగి ఉన్నారు. కాబట్టి విద్యార్థులు పోతే మాట్లాడనివ్వట్లేదు, విద్యార్థుల్ని కలవడానికి అవకాశం ఇవ్వట్లేదు, బౌన్సర్లు పెట్టుకొని నడుపుతున్న తీరు కనిపిస్తా ఉంది విద్యా సంస్థల్లో. అట్లాగే అమ్మాయిలకి మాకు ఇట్లా సమస్య వచ్చింది, మీరు పరిష్కరించని పోతే నిర్లక్ష్యంగా, జుగుప్సకరంగా వాళ్ళని హేళన చేస్తూ మాట్లాడుతున్న సిబ్బంది కాలేజీలో నియమించింది. ఇది నియామకాలు చేపట్టింది ఎవరు? అది ప్రభుత్వ యూనివర్సిటీ కాదు, అది ప్రభుత్వానికి సంబంధించిన సంస్థ కాదు, మొత్తం ఓల్ అండ్ సోల్ వాళ్ళే మేనేజ్మెంట్ గా ఉన్నారు. కాబట్టి వాళ్ళు కనీసం అర్హత కలిగిన వాళ్ళని నియమించకపోవడం, క్వాలిటీ ఉన్న వాళ్ళని నియమించుకోవడం, ట్రైనింగ్ ఇవ్వకపోవడం, డబ్బులు మిగిల్చుకోవాలనే ఉద్దేశంతో చేసిన చర్యలే. ఇంకోవైపు ఆ జిల్లాలో, మేడ్చల్ జిల్లాలో విద్యా సంస్థలకు సంబంధించి ఆయన అసెంబ్లీ సాక్షి కావచ్చు, మిగతా సందర్భాలు కూడా మాట్లాడుతా ఉన్నాడు, నేను పూలు అమ్మినా, పాలు అమ్మినా, లేదా ఇంకోటి చేస్తాను. ఆయన చేసే అన్ని డబ్బులు లాభాలు పుంజుకోవడం కోసం పక్క వాళ్ళ భూములు అమ్మటం, పక్క వాళ్ళ ఆస్తులు అమ్మటం, కబ్జాలు చేయటం, ఎదురొచ్చిన వాళ్ళని, మాట్లాడిన వాళ్ళని భయపెట్టడం, హింసకు గురి చేయడమే చేశారు తప్ప
వాళ్ళు ప్రత్యేకంగా డెమోక్రటిక్ గా ప్రజాస్వామ్యంగా వ్యవహరించిన తీరైతే లేదు. అందుకే ఈ రోజు మల్లారెడ్డి విద్యా సంస్థల్లో జరుగుతున్న అఘాయిత్యాల మీద మాట్లాడడానికి ఆయన జరిగే విషయాలని బయట ప్రపంచానికి చెప్పడానికి కూడా ఎవరు పోని విధంగా ఆ ఏరియానంతా తన ఆధీనంలో పెట్టుకున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అందుకే మేము చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో విజయవంతంగా నడపడానికి సిద్ధమవుతుందని ఒకే ప్రకటన చేస్తా ఉన్నారు. కాబట్టి ఈరోజు మల్లారెడ్డి లాంటి విద్యా సంస్థలో జరుగుతున్న అఘాయిత్యాల మీద, ఆగడాల మీద ప్రభుత్వం ఎందుకు ఔదార్యం ఉంది, పట్టనట్లు వ్యవహరిస్తుందనే విషయాన్ని కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. మహిళా కమిషన్ ఈరోజు గత ప్రభుత్వ హయాంలో కూడా ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పటికీ కూడా ఏమీ చర్యలు తీసుకోలేదు అని చెప్పి కూడా అంటూ ఉన్నారు. ఎస్, గత 10 ఏళ్ల నుంచి 15 ఏళ్ల నుంచి తెలంగాణలో ఆ మల్లారెడ్డి విద్యా సంస్థలు నడుస్తా ఉన్నాయి. అంతకుముందు కూడా నడుస్తున్నాయి. ప్రభుత్వాలు మారుతున్నాయి. ఎవరి ప్రభుత్వాలు ఉంటే వాళ్ళ దగ్గర పోయి పార్టీలో చేరటం, రాజకీయ షెల్టర్ ఏర్పాటు చేసుకోవడం, ఈ విద్యార్థుల నుంచి విపరీతమైన ఫీజులు దండుకోవడం, తల్లిదండ్రులను బెదిరించడం, దాని నుంచి లాభాలు గుంజుకోవడం, మాట్లాడిన వాళ్ళని ప్రశ్నించే వాళ్ళని కనీస సౌకర్యాలు కావాలన్న వాళ్ళ మీద దాడులు చేయటం, బౌన్సర్లతో నడపడం వ్యవస్థను పెట్టుకున్న నేపథ్యం కనిపిస్తా ఉంది. కాబట్టి ఇటువంటి ఘటనలు జరుగుతున్నప్పుడు మహిళలకి, ముఖ్యంగా అమ్మాయిలకి చాలా సెన్సిటివ్ విషయం, సున్నితమైన అంశం. వాళ్ళ భద్రతని, వాళ్ళ రక్షణని, వాళ్ళ ప్రైవసీని, వాళ్ళకి కావాల్సినటువంటి సౌకర్యాన్ని కల్పించడం అనేది కళాశాలలకు సంబంధించిన ప్రాథమికమైన అంశం. ఈరోజు అంతమంది మహిళలు, అమ్మాయిలు వాళ్ళ వీడియోస్ బయటికి రావడం అనేది ఎంత మానసిక క్షోభ. అది వాళ్ళకి మాత్రమే కాదు, కుటుంబానికి, మొత్తం సమాజానికి కూడా ఇబ్బంది, తెలంగాణ సమాజానికి కూడా నష్టం కలిగించే విషయం. కాబట్టి చాలా సీరియస్ అంశంగా రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, అధికారులు తీసుకోవాలనేది మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. రైట్ వెంకట్ నాయక్ గారు, నిన్న జరిగింది అయితే చాలా దారుణం. గత 3 నెలలుగా ఆ కాలేజ్లో, హాస్టల్లో అయితే జరుగుతుంది. అసలు మహిళలకి ఎక్కడ భద్రత లేదా అండి? షాపింగ్ మాల్కి వెళ్తే అక్కడ వీడియోస్ తీస్తారు, బాత్రూమ్స్లో తీస్తారు. అసలు ఇంట్లో ఉన్నా కూడా భద్రత లేని పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అసలు ముఖ్యంగా ఆడపిల్లలు చదువుకోవడానికి వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు కాలేజీ యాజమాన్యం పాటిస్తే ఇలాంటివి రాకుండా ఉంటాయి? మేడం, ముందుగా మీకు ప్యానెల్లో మిత్రులకు నమస్కారం మేడం. ఈ దోపిడీ భవనాలు మేడం, ఇవన్నీ కాలేజీలు కావు. ఇవి కాలేజీలని పేరు చెప్పినా కూడా మంచిగా ఉండదు, ఎందుకంటే కార్పొరేట్ సంస్థలు, వాటి పేరు నేను చెప్పదలుచుకోలేదు ఈ వేదికగా. కానీ ఇవి దోపిడీ గృహాలు ఎట్లా అంటే మేడం, అక్కడ ఆర్థిక దోపిడీ జరుగుతుంది, మానసిక దోపిడీ జరుగుతుంది. విద్య అని అనుకుంటాం కానీ అది విద్య అనేది కానే కాదు. అది కేవలం ఈ అన్ని అంశాలతో కూడుకున్న దోపిడీ అనేది అక్కడ జరుగుతుంది. ఈ దోపిడీని కాపాడుకోవడం కోసం రాజకీయ ముసుగులో కొంతమంది పెద్ద మనుషులు ఎవరైతే ఉన్నారో, కొంచెం రాజకీయాల్లో పలుకుబడి ఉన్న వాళ్ళందరూ కాలేజీలు పెట్టుకుని ఇట్లా నడిపించుకుంటారు. అది కేవలం సీఎంఆర్ కాలేజ్, మల్లారెడ్డి కాలేజ్ మాత్రమే కాదు మేడం, ఇంకా చాలా ఉన్నాయి. వాటి వెనకాల పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. తీరా ఇలాంటి ఇబ్బంది జరిగినప్పుడు వాళ్ళ వేలో వాళ్ళు మేనేజ్ చేసుకుంటారు. చాలా క్లియర్ కట్ గా కనపడుతుంది మేడం, ఈ విజువల్స్ లో కూడా కనపడుతుంది. కిటికీల దగ్గర చేతి వీళ్ళ మచ్చలు క్లియర్ కట్. అది అంటే అంతకంటే ఎవిడెన్స్ ఏముంటుంది మేడం? ఆ ఎవిడెన్స్ తెలిసిన తర్వాత కూడా యాప్లన్నీ వాళ్ళు డిలీట్ చేసుకోవడం, తర్వాత యాప్ లేకపోవడం, ఉండడం వల్ల దాంట్లో వీడియోస్ లేవని చెప్పడం అది కరెక్ట్ కాదు. అంటే ఇంతమంది ఆడపిల్లలు ఒకేసారి బయటకు వచ్చి ఇంత అంటే వాళ్ళు మాస్కులు వేసుకొని చున్నులు కట్టుకొని మరీ బయటకు వచ్చి కొట్లాడారంటే వాసన అంటే వాళ్ళకి తెలిసి ఉంటుంది కదా మేడం. సో మీరు ఇంకోటి కూడా చూడండి, ఈ కార్పొరేట్ కాలేజ్లో, ఈ మల్లారెడ్డి కాలేజ్ కానీ, సీఎంఆర్ కాలేజ్ కానీ, లేకపోతే సివిఆర్ లాంటి కొన్ని కాలేజ్, పెద్ద కాలేజ్లో మనం ఏది డబ్బు సంచులు తీసుకోకపోతే వాళ్ళు ప్రాపర్ వేలో వెల్కమ్ చేస్తారు మేడం. అదేవిధంగా అంటే ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఏదైనా విద్యార్థులు కానీ మెస్ విషయంలో కానీ, విద్యా విషయంలో కానీ, మిగతా మానసిక అంశాల విషయంలో కానీ ఏమైనా ప్రాబ్లం వస్తే మనం కనుక వెళ్ళే ప్రయత్నం చేసినాం అనుకోండి మేడం, అంటే మనం ఒక 10 మంది ఉంటే వాళ్ళు సెక్యూరిటీ ఒక 20 మంది ఉంటారు మేడం. అంటే అట్లా మేనేజ్ చేసుకుని ఉంటారు. అంటే మీరు చూడండి, వాళ్ళకున్న ఏది రాజకీయ పలుకుబడి కానీ, లేకపోతే వాళ్ళకున్న మిగతా ఆర్థిక పలుకుబడి కానీ, ఇవన్నీ మేనేజ్ చేసుకుని వెళ్ళే ప్రయత్నం చేస్తారు. ఎవరితోనైనా సరే ఆర్థికంగా సెటిల్ చేసుకోవడం, మీకు ఇంత ఇస్తా, మాకు ఇంత వస్తుందని చెప్పి ఒక వ్యాపారీకరణంగా దాన్ని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ సర్వీస్ ఎక్కడ ఉంది మేడం? ఇంకా విద్య ఎక్కడ ఉంది? సర్వీస్ ఎక్కడ ఉంది? పర్టికులర్గా ఈ కాలేజ్ విషయానికి వద్దాం మేడం. గోపాల్ రెడ్డి గారు దానికి యాజమాన్యం, అదేవిధంగా వాళ్ళ అన్నగారు మల్లారెడ్డి గారు అక్కడ ఎమ్మెల్యే, దాంతోపాటు మాజీ మంత్రి, మొత్తం వాళ్ళ వ్యవస్థ నడుస్తుంది. వాళ్ళ కూతురు, వాళ్ళ అల్లుడు, వాళ్ళ కొడుకు, వీళ్ళంతా తలా అంటే ఒక్కొక్కరు పేరు మీద 2, 3 కాలేజీలు ఉన్నాయి. వాళ్ళ సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారు. సరే, దాన్ని తప్పు పెట్టాం, ఎందుకంటే విద్యాసంస్థలు ఆయన పెద్దోళ్ళు అని అనుకున్నాం. కానీ ఒక విద్యార్థి నిన్న ఒక బాలిక చెప్తుంటే నేను విన్నాను, ఒక సోదరు చెప్తుంటే విన్నాను మేడం. 1,30,000 హాస్టల్ ఫీజు అంట మేడం. అంటే అకాడమిక్ ఇయర్లో 12 నెలలు ఉండవు మేడం, అకాడమిక్ ఇయర్లో 10 నెలలు మాత్రమే ఉంటాయి. సరే, మిగతా 2 నెలలు వెళ్ళిపోతాయి. 10 నెలల కాలంలో 1,30,000 కడుతున్నాం అంటే 13,000 హాస్టల్ ఫీజు కడుతున్నాం మేడం. తల్లిదండ్రులని ఇబ్బంది పెట్టడానికి అంత హాస్టల్ ఫీజు కట్టాలి మేడం? ఏ కారణం చేత కట్టాలి? అంటే హాస్టల్ ఫీజు అంటే కేవలం ఫుడ్, దాంతోపాటు బెడ్కేనా మేడం? ఇది సెక్యూరిటీ దాంట్లో పర్పస్ లేదా? మరి 13,000 వసూలు చేస్తున్నప్పుడు సెక్యూరిటీ ఎట్లా ఉండాలి? ఇందాక సోదరు చెప్పినట్టు ఒక మహిళా సెక్యూరిటీ పెట్టే అంశం లేదా? ఇక్కడ మీరు చూడండి మేడం,
ఒక మహిళ ఉండి ఇంత ఇబ్బంది జరిగినా కూడా అక్కడ ప్రీతి రెడ్డి ఎవరో ఉండే కదా, వారు కనీసం స్పందించే విధానం కూడా బాగాలే. అంటే ఇదంతా దేనికి దారితీస్తుందంటే కేవలం విద్యార్థులున్నా కూడా వాళ్ళని కేవలం డబ్బులో భాగంగానే వాళ్ళ దగ్గర తల్లిదండ్రులు ఫీజు వసూలు చేసుకోవడం తప్ప వాళ్ళ సెక్యూరిటీ పర్పస్ కానీ లేకపోతే వాళ్ళ విద్యా స్కిల్ ఎడ్యుకేషన్ కానీ ఇలాంటి వేటి మీద కూడా కాన్సన్ట్రేషన్ చేస్తలేరు. మీరు ఇంకోటి కూడా చూడాలి, నేను రాజకీయం చేస్తలేను ఈ మాటను, కానీ మల్లారెడ్డి గారు సరే బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన ఎమ్మెల్యే, మేము కనుక వారి మీద చర్యలు తీసుకుందాం అనుకుంటే రాజకీయ కక్షలో భాగంగా మల్లారెడ్డి గారి మీద కక్ష సాధింపు చేస్తారని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారిని బదనాం చేసే ప్రయత్నం చేస్తారు. కానీ ఇక్కడ రాజకీయ కక్ష ఏదైనా ఉందా మేడం? అయినా సరే నాగేశ్వరరావు గారికి మీకు విషయం చెప్పాలి, గత అకాడమిక్ ఇయర్ లో మల్లారెడ్డి గారు ఆ కాలేజీలో విచ్చలవిడిగా సైబర్ సెక్యూరిటీ అని చెప్పి ఇదని చెప్పి అదని చెప్పి కేవలం సిఎస్సి కోర్సులోనే ఎక్కువ వాళ్ళు పెట్టుకొని విద్యార్థుల దగ్గర డొనేషన్లు పెడితే ఫీజులు వసూలు వేస్తుంటే ఇక ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రెగ్యులేట్ చేసింది. ఇది వాస్తవం. మేము ఒక మాట అయితే స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. గౌరవ కేటీఆర్ గారు ఎవరైతే ఉన్నారో ప్రతిదానికి ట్విట్టర్ వేదిక స్పందించే కేటీఆర్ గారు సరే గురుకులాల్లో ఇది ఉందని అది ఉందని చెప్పి కొన్ని ఫేక్ వీడియోస్ స్ప్రెడ్ చేసి బీఆర్ఎస్ పార్టీ నాయకులు స్పష్టంగా ఒక మాట చెప్పదలుచుకున్నాం. మల్లారెడ్డి కాలేజీలో ఏదైతే మహిళలకు పర్టికులర్గా బాలికలకు జరిగిన ఇబ్బంది కాదా? దీన్ని ట్విట్టర్ వేదికగా మీరు స్పందించరా? దీని మీద మీరు మాట్లాడరా? ఎందుకు మాట్లాడరా? అంటే మల్లారెడ్డి గారు మీ పార్టీ నాయకులనా లేకపోతే అక్కడ ఒక పెద్ద వ్యాపారం జరుగుతున్న కారణం చేత మీరు మాట్లాడరా? అంటే మీకు రాజకీయం కోణంలోనే ప్రతిదీ చూస్తారా? ఏదో అల్లు అర్జున్ గారి విషయంలోనో లేకపోతే ఏదో సెలబ్రిటీ విషయంలో ఇబ్బంది వస్తే ప్రతిదానికి ట్విట్టర్ వేదిక ప్రశ్నించే కేటీఆర్ గారు ఈ విషయం మీద కూడా ఎందుకు మాట్లాడతలేడు? ప్రతిపక్షంలో ఉన్న ఏది పడితే అది మాట్లాడతాను, నేను ఎట్లా పడితే అట్లా మాట్లాడతానని చెప్పి కేటీఆర్ గారు ఈ విషయం ఆయన కళ్ళకు కనపడతలేదా? సో మేము ఒకటే అంటున్నాం మేడం, ఇక్కడ మీరు ప్రధానంగా కూడా అర్థం చేసుకోండి, ప్రతిపక్ష పార్టీలో ఉన్న వాళ్ళు కూడా మేము ఏం చేసినా కూడా మేము చాలా వీఆర్ రెడీ టు టేక్ ద యాక్షన్ మేడం. ఈ కాలేజ్ అనే కాదు చాలా కాలేజీలు ఇలాంటి జరుగుతున్నాయి. ఈ విషయం గవర్నమెంట్ దృష్టికి కూడా వచ్చింది. మేము యాక్షన్ తీసుకోవడం సిద్ధంగా ఉన్నాం. జేఎన్టీతో కోఆర్డినేట్ చేసుకొని అదేవిధంగా ఫీజు రెగ్యులేటరీ బాడీ ఏదైతే ఉందో దాంతో కోఆర్డినేట్ చేసుకొని మేము యాక్షన్ తీసుకోవడం సిద్ధంగా ఉన్నాం. కానీ దాని కక్ష సాధింపుగా కాకుండా చిత్రీకరణ చేసే బాధ్యత తీసుకుంటారా ప్రతిపక్షం? కేటీఆర్ గారు తీసుకుంటారా? కానీ ఇక్కడ ఒకటైతే ప్రధానం గమనించాలి, గౌరవ ముఖ్యమంత్రి గారి చేతిలో విద్యాశాఖ ఉంది. మొన్న జరిగిన జేఎన్టీ మీటింగ్లో కూడా వీటి మీద చాలా విషయాల మీద ఫీజుల విషయంలో కానీ భద్రత విషయంలో కానీ ఆడపిల్లల భద్రత విషయంలో కానీ డ్రగ్స్ని ఏది తగ్గించే విషయంలో కానీ కంట్రోల్ చేసే విషయంలో కానీ కాలేజీ యాజమాన్యాలు మనతో కలిసి అంటే ప్రభుత్వంతో కలిసి రావాలి. దానివల్ల సమాజానికి ఒక మంచి భవిష్యత్తు. ముఖ్యమంత్రి అన్ని పర్యవేక్షించలేరు కదండి, కాలేజ్ యాజమాన్యం కూడా దానికి తగిన చర్యలు తీసుకోవాలి. భద్రత కల్పించే విషయంలో గర్ల్స్ వచ్చి చదువుకుంటున్నారంటే వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో రక్షణ కోసం కదా పంపించేది కాలేజెస్ కి. సర్వీస్ సెక్టార్ లో భాగంగా ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ కనుక ఎస్టాబ్లిష్ అయితే మేడం ఎథిక్స్ మోరల్స్ వాల్యూస్ అనేది పాటిస్తాయి మేడం. అది సర్వీస్ సెక్టర్ కాకుండా చేసుకున్నారు కదా మేడం వీళ్ళు. అది సర్వీస్ సెక్టర్ కానే కాదు, అది ఒక కమర్షియల్ పర్స్పెక్టివ్, అంటే ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన వ్యవస్థ. అది ఒక ఆర్థిక దోపిడీ. అది ఆ దోపిడీలో ఉన్నప్పుడు నేను ఒక 10 లక్షలు నేను సంపాదించుకున్నాను అనుకున్నప్పుడు ఒకళ్ళకు 1 లక్ష 2 లక్షలు కనుక నేను పడేస్తే ఆటోమేటిక్గా 7 లక్షలు నాకు లాభం అవుతుంది కదా మేడం. ఆ ఓరియంటేషన్ లో చూసే కాలేజీలు ఎస్టాబ్లిష్ అయినాయి మేడం. దాంట్లో ప్రధానంగా ఫస్ట్ ప్లేస్ లో ఉన్నది సిఎంఆర్ విద్యా సంస్థలు, మల్లారెడ్డి విద్యా సంస్థలు. నేను ఒకటే చెప్తున్నా మేడం, ఈ వేదికగా మహాన్యూస్ వేదికగా తల్లిదండ్రులు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, వీళ్ళు కొట్టే డాంపికాలకు వీళ్ళు కొట్టే డబ్బులకు మీరు బలి కాకండి. ఇక్కడ విద్యా వ్యవస్థ కంటే మీ మీద జరిగే ఆర్థిక దోపిడీ ఎక్కువ ఉంది. ఇక్కడ ఎథిక్స్ మోరల్ సంబంధించిన విద్యా వ్యవస్థ లేదు, స్కిల్ డెవలప్మెంట్ సంబంధించిన విద్యా వ్యవస్థ లేదు. మీరు కనుక ఆలోచిస్తే ప్రభుత్వం కూడా యాక్షన్ తీసుకోవడానికి సిద్ధమవుతుంది. ఎస్, ప్రభుత్వం యాక్షన్ తీసుకున్నప్పటికీ కూడా మీ ఆలోచన విధానం కూడా వీళ్ళ డాంపికాలకు కనుక లోనే ప్రయత్నం చేస్తే రేపు విద్యార్థులకు మీ పిల్లల భవిష్యత్తుకు ఆగమవుతుంది. కాబట్టి ఇలాంటి ఒక కమర్షియల్ ఎడ్యుకేషన్, కార్పొరేట్ ఎడ్యుకేషన్ కి మీరు కూడా లోను కావద్దు. ఎందుకంటే ఎడ్యుకేషన్ అనేది కేవలం ఇదేదో ప్యాకమీడలు కట్టినట్టు ఉంటుంది మేడం. అప్పటికప్పుడు ఇది రోబోటిక్ కల్చర్ లో ఉండే విధానం. ఈ విధానం పోవాలి. అదేవిధంగా మీరు సెక్యూరిటీ అంశం మేడం, చాలా చిన్న అంశం. నిన్న సోదరి ఝాన్సీ గారు కూడా వెళ్ళినట్టు ఉన్నారు అక్కడ. సో అక్కడ మీరు చూడండి, అక్కడ వాళ్ళు ఇది బాత్రూమ్ ఉండే విధానం కానీ అక్కడ చుట్టుపక్కల సెక్యూరిటీ కానీ అంతా ఒక అర్థం పర్థం లేకుండా ఉంటుంది మేడం. ఏదో కాలేజీలు మేము నడిపిస్తున్నాం అంటే డాంపికాలుగా బయట గేట్ ఒకటి, లోపల ఏది ఛాంబర్ ఒకటి, ఈ ఫీజులు వసూలు చేసుకునే ఛాంబర్ ఉంటుంది మేడం. ఏది ప్రిన్సిపల్ కూర్చునేది, వైస్ ప్రిన్సిపల్ కూర్చునేది, దాంట్లో డైరెక్టర్లు కూర్చుకునే ఛాంబర్లు ఏమో చాలా గొప్పగా చాలా హుందాగా ఉంటాయి. కానీ బాలికలు ఉండేది, విద్యార్థులు ఉండేది మాత్రం మంచిగా ఉండదు. మీరు ఇంకోటి కూడా చూడండి, టమాటా రేటు పెరిగినాయి అనుకోండి మేడం, ఉల్లిపాయలు దాంట్లో వేసి మేనేజ్ చేస్తారు. ఉల్లిపాయల రేటు పెరిగితే టమాటా వేసి మేనేజ్ చేస్తారు. మీరు కట్టే 13,000 ఫీజు ఏదైతే ఉందో అది నిత్యావసర ధరలకు దానికి ఏది పెరుగుతున్నాయని చెప్పి పెంచుకుంటూ పోతారు. కానీ దానికి ఒక క్వాలిటీ ఫుడ్ ఇవ్వాలన్న ఆలోచన కూడా ఉండదు. అంటే ఇదంతా ఒక లుసుగులు మేడం. ఇది 100% ప్రభుత్వం దృష్టికి వచ్చింది. ప్రభుత్వం దీని మీద చాలా సీరియస్ యాక్షన్ తీసుకుంటుంది. మల్లారెడ్డి కానీ ఇంకెవరైనా కానీ మేడం, ఇలా పేద విద్యార్థులు మేడం, ఏదో ఊళ్ళలో కూలినాలు చేసుకునే వాళ్ళు కూడా నా కొడుకు ఇంజనీరింగ్ చదవాలి, నా కొడుకు పై స్థాయికి వెళ్ళాలి, లేకపోతే నా కొడుకు అమెరికా వెళ్ళాలన్న ఆలోచన చేత ఇలాంటి వాళ్ళకి, ఈ దోపిడీదారులకు, ఈ పెట్టుబడిదారులకు వీళ్లకు పెట్టే ప్రయత్నం జరుగుతుంది మేడం. దీని మీద గవర్నమెంట్ కూడా యాక్షన్ తీసుకుంటుంది. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఆలోచించాలి, ఈ సభ్య సమాజం కూడా ఆలోచించాలి, మీడియా కూడా ఈ విషయంలో చాలా కీలక పాత్ర పోషించాలి మేడం. తప్పకుండా అండి. ఝాన్సీ గారు, అసలు ఆ హాస్టల్లో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారండి ఈ అమ్మాయిలు?
చాలా అంటే 1000 అబోవ్ స్టూడెంట్స్ ఉన్నారు, కానీ బయటికి వచ్చిన వాళ్ళు మాత్రమే 50% బిలోనే వచ్చారండి. ఇంకెంత మంది ఉన్నారు అనేది మనకు క్లారిటీగా కౌంట్ ఎవరు చెప్పడం లేదు. కానీ అక్కడ బయట కూర్చున్న వాళ్ళు మాత్రం 50% బిలోనే ఉన్నారు. ఇంకొకటి మనం చెప్పండి. ఇంకొకటి అండి, ఇప్పుడు మన ఉమెన్ కమిషన్ నిన్న సాయంత్రం స్పందించారు వాళ్ళు. గతంలో కూడా నారాయణ చైతన్యకి అట్టహాసంగా అలసలు చేసినప్పుడు మేము కూడా స్వాగతించాం. అరే ఎవరు చేస్తున్నారు, ప్రతి సమస్యను కూడా మీడియా ముఖంగా బయటికి తీసుకొస్తున్నారని. నిన్న సాయంకాలం పద్మజ రమణ గారు అక్కడికి వచ్చినట్టున్నారు కదండి సుమోటోగా కేసు నమోదైన తర్వాత. ఓకే రైట్. నాగేశ్వర జాజిరెడ్డి గారు, నిన్న సుమోటోగా మహిళా కమిషన్ కూడా కేసు తీసుకోవడం అయితే జరిగింది. తీసుకున్న తర్వాత అక్కడికి వచ్చి ఎంక్వైరీ కూడా చేశారు. కానీ మహిళల భద్రత విషయంలో చెప్పండి ఝాన్సీ గారు. ఇప్పుడు ప్రభుత్వము రాజకీయ కక్ష ఏదైనా అక్కడ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం ఉందండి. రాజకీయ కక్షలు అదంటే కామన్ గా వస్తూనే ఉంటాయి, రూమర్స్ పోతూనే ఉంటాయి. ఇది కాదు కదా, మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆ బాధ్యతతోనే నిర్వర్తించాలి, స్పందించాలి. ఇప్పటి వరకు ఎవరు కూడా స్పందించకపోవడం అనేది చాలా దారుణమైనటువంటి పరిస్థితి. మన రాష్ట్రంలో 2 మహిళా మంత్రులు ఉన్నారు, ముఖ్యమంత్రి గారు మేము ఆడపిల్లలకు రక్షణ కల్పిస్తాం, ఇది ఇందిరమ్మ రాజ్యం అని చెప్తుంటారు కదా. ఏది రక్షణ? 300 మంది విద్యార్థినిలు అక్కడ కూర్చొని 300 మంది వీడియోస్ బయటికి వచ్చినాయని చెప్పి వందలాది మంది విద్యార్థులు అక్కడ కూర్చొని ధర్నాలు చేస్తా ఉంటే ఏ ఒక్కరు స్పందించారు? ఇటు ప్రతిపక్షం స్పందించక, ఇటు అధికారంలో ఉన్న పార్టీలు స్పందించకపోతే ఎవరు న్యాయం చేస్తారు? వాళ్ళు ఎవరికి చెప్పుకోవాలి? మాలాంటి విద్యార్థి సంఘాలు వెళ్తేనేమో అక్కడ అడ్డుకోవడము, పోలీసులను పెట్టి అడ్డుకునే ప్రయత్నం చేస్తారు, మమ్మల్ని అరెస్ట్ చేస్తూ ఉంటారు. ఎవరికి చెప్పుకోవాలి? ప్రభుత్వం దేనికోసం పనిచేస్తుందండి? కనీసము ఈ రోజు ఆ సంఘటన జరిగింది ఎక్కడ పార్కులను, పబ్బులను, నడి రోడ్డు మీదనో జరగలేదండి. తరగతి గది 4 గోడల మధ్య అన్యాయం జరిగిందని చెప్పి ఆడపిల్లలు మొర పెట్టుకుంటే పట్టించుకోకపోతే ఇంకెవరిని పట్టించుకుంటారు? స్వయంగా చూసామని చెప్పిన తర్వాత కూడా విద్యార్థినులను బెదిరించి బ్లాక్ మెయిల్ చేయడం అనేది ఎంతవరకు ఒక భరోసా అనేది ఉండుంటే ఈ రోజు విద్యార్థులు ముందరకు వచ్చి మాట్లాడతారు. ఈ రోజు ప్రభుత్వం తరఫున ఎవరు వచ్చి మాట్లాడుతున్నారండి? అక్కడ కెమెరాస్ కూడా లేవంటారు కదండి. ఒక అల్లు అర్జున్ ఘటనలో ఒక మహిళ చనిపోతే దానిపైన సీఎం గారు స్పందించి అసెంబ్లీలో కూడా చర్చించారు. ఒక మహిళ పట్ల స్పందించడాన్ని మేము కూడా స్వాగతిస్తున్నామండి. కానీ ఇక్కడ 300 మంది విద్యార్థినిలు వాళ్ళు కూడా మహిళలే కదా, వాళ్ళ గురించి ఇప్పటి వరకు ఎందుకు సోషల్ మీడియా వేదిక కూడా ఎందుకు స్పందిస్తలేరు? దేనికోసం? ఇది రాజకీయ కక్ష ఇది కాదు. అక్కడ ఇన్సిడెంట్ జరిగినప్పుడు మీరు ఖచ్చితంగా స్పందించాల్సిన బాధ్యత మీ పైన ఉన్నది. ప్రభుత్వంగా మీరు భుజాల పైన వేసుకొని విద్యార్థినులకు న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకోవాలి. ఇప్పటి వరకు కూడా ఏది సరిగా క్లారిటీ లేదా, గోపాల్ రెడ్డి వస్తాడు ఇంకేమో చెప్తారు, పోలీసు వాళ్ళు వస్తారు ఇంకేదో చెప్తారు. ఇది కాదు కదా, సరైనటువంటి న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకున్నప్పుడే వాళ్ళకి న్యాయం జరుగుతుంది. ఇట్లాంటి సంఘటనలు జరగకుండా వాటికి ఒక అడ్డుకట్ట వేసిన వాళ్ళం అవుతాం. ఈ సీఎంఆర్ ఘటన ఒక్కటి కాదు, ఎన్నో జరుగుతున్నాయి. నిరంతరం విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. అటు బాసర IIITలో చూసినాం, చైతన్య నారాయణ లాంటి కళాశాలలో చూసినాం. విద్యాలయాల్లోనే రక్షణ లేకపోతే ఇంకెక్కడ రక్షణ ఉంటుంది? ఎక్కడ పోయి బతకాలి? ఇవాళ తల్లిదండ్రులు ఎంతో మంది పేదవాళ్ళు అయినప్పటికీ కూడా తల్లిదండ్రులు అక్కడికి వచ్చి కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఆడపిల్లలు మేము ఆడపిల్లలు అయినప్పటికీ కూడా తక్కువ చేయొద్దని చెప్పేసి ఇంత మంచి కాలేజీల్లో ఈ లక్షల ఫీజులు కడితే ఏ ఒక్క స్టూడెంట్ కైనా ఆర్థిక ఇబ్బంది ఉండి కొంచెం ఫీజు కట్టలేని పరిస్థితిలో ఉంటే ఒక్క విద్యార్థిని కూడా సేవ్ చేయనటువంటి క్యాంపస్లు ఇవన్నీ. ఇట్లాంటి వాళ్ళ కొమ్ము గాయడం అనేది కరెక్ట్ కాదు. ప్రభుత్వం కూడా తొందరగా స్పందించాలి, వాళ్ళ పైన కఠిన చర్యలు తీసుకోవాలి. ఇట్లాంటి కళాశాలలు నడవడానికి అసలు అర్హత లేదు. వాటన్నిటిని కూడా సీజ్ చేసి విద్యార్థులకు అన్యాయం జరగకుండా వేరొక క్యాంపస్ కి వాళ్ళందరినీ కూడా షిఫ్ట్ చేయాలనేది ఏబీవీపీ డిమాండ్ అండి. రైట్. నాగేశ్వర జాజిరెడ్డి గారు, ప్రధానంగా మీరు ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేయదలుచుకున్నారండి? ఈరోజు ముఖ్యంగా తెలంగాణలో విద్యారంగాన్ని కాపాడాల్సిన బాధ్యత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. ఈరోజు ప్రతిపక్ష పార్టీలో ఉన్న పార్టీలు వాళ్ళు నిబంధనలకు విరుద్ధంగా విద్యా సంస్థలు నడిపితే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారంటే చర్యలు తీసుకుంటే అది రాజకీయ కక్షగా మారే అవకాశం ఉంటది అనేది భావించాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా తెలంగాణలో విద్యా సంస్థలు నిబంధనలకు అనుకూలంగా నడుస్తా ఉన్నాయా లేదా, విద్యార్థులకు కావచ్చు విద్యార్థినులకు కావచ్చు వాళ్ళకి రక్షణ సౌకర్యాలు సరిగా ఉన్నాయా లేదా, అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా లేదా, అట్లాగే కావాల్సినటువంటి ఫెసిలిటీస్ ఎట్లా ఉన్నాయి అనే విషయాలని మానిటరింగ్ చేయాల్సిన బాధ్యత ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉంది. 300 మంది విద్యార్థినిలు అనేది ఈ రోజు మనం స్పెసిఫిక్ గా మాట్లాడుకుంటా ఉన్నాం మల్లారెడ్డి సిఎంఆర్ విద్యా సంస్థల్లో. మొత్తం ఈ రోజు ఆ క్యాంపస్ లో ఉన్న అన్ని విద్యా సంస్థలు అదే పరిస్థితి ఉందా లేదా అనే విషయాన్ని బయటికి రావాల్సిన అవసరం ఉంది. ఈ రోజు కొద్ది మంది ఫైండ్ అవుట్ చేశారు కాబట్టి, గుర్తించారు కాబట్టి అమ్మాయిలు ఒక 300 మంది బయటకు వచ్చింది.
కానీ అనేక క్యాంపస్లు వేల మంది విద్యార్థులు అక్కడ ఉంటున్నారు. అదే వాతావరణం అక్కడ అన్ని విద్యా సంస్థల్లో ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఈరోజు మల్లారెడ్డి విద్యా సంస్థలలో భద్రతా సౌకర్యాల మీద, మల్లారెడ్డి విద్యా సంస్థల విద్యార్థుల సౌకర్యాల రక్షణ అవసరాల మీద, మల్లారెడ్డి విద్యా సంస్థల్లో సిఎంఆర్ విద్యా సంస్థల్లో విద్యా సంస్థల నిబంధనలకు నడుస్తున్నాయా లేదా, ప్రభుత్వానికి వాళ్ళు ప్రభుత్వ గుర్తింపుతో నడుస్తున్నారా లేకపోతే ఇండివిజువల్ గా నడపదలుచుకున్నారా విషయాన్ని క్లారిఫై చేయాల్సిన అవసరం ఉంది. ఇందాక తమ్ముడు వెంకట్ గారు చెప్పినట్లు ముఖ్యమంత్రి గారు మల్లారెడ్డి విద్యా సంస్థల నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న వాటి మీద మానిటరింగ్ చేస్తారంటే స్వాగతించాల్సిందే, అభినందించాల్సిందే. ఆ పని మేము చేస్తాం. మేమేం కోరుతున్నాం, ఈరోజు ప్రభుత్వంలో అది రేవంత్ రెడ్డి గారు ఉన్నా లేకపోతే ఇంకొకరు ఎవరున్నా గానీ ఆ విద్యా సంస్థలు కావచ్చు, మొత్తం కార్పొరేట్ విద్యా సంస్థలని మానిటరింగ్ చేయాల్సిన బాధ్యత ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉంది. చాలా క్లియర్ గా మల్లారెడ్డి గారు చెప్తా ఉన్నారు, మేడ్చల్ నా నియోజకవర్గంలో నేను మొత్తం నా ఆధీనంలో ఉంటదని చెప్తా ఉన్నారు. ఆయన గతంలో పూలు అమ్మినా అని చెప్పిండు, గతంలో పాలు అమ్మినా అని చెప్పిండు. ఇప్పుడు మాకు అనుమానాలు ఉన్నాయి, ఆ రెండు మాత్రమే అమ్మిండా, ఈరోజు వీడియోలు కూడా అమ్ముతుండా, అమ్మాయిల వీడియోలు కూడా అమ్ముతున్నాడా, వీడియోలు కావాలనే తన స్టాఫ్ తోనే తీసుకుంటున్నారా అనే అనుమానాలు ఉన్నాయి. కాబట్టి దీని మీద విచారణ చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా దారుణానికి పాల్పడితే అంతకన్నా ఆలోచించాల్సిన విషయం ఇంకోటి ఉండదండి. అది చాలా ముఖ్యమైన విషయం. అందుకు మేము ఎందుకు ఇంత తీవ్రంగా స్పందిస్తున్నాం అంటే, ఈ రోజు ఆడబిడ్డలు చదువుకోవడం కోసం వచ్చినటువంటి ఆడబిడ్డలు ఒక భరోసాతోనే నమ్మకం ఉంటది, విద్యా సంస్థ అంటే కనీస విలువలు ఉంటాయనే భరోసా ఉంటది అనే దాంతో ధైర్యంతో ఇక్కడ దాకా వస్తారు. తల్లిదండ్రులని కుటుంబాన్ని వదిలేసి ఒక విద్యా సంస్థను నమ్మి అక్కడ ఉంటారు. కాబట్టి చాలా జాగ్రత్తగా పకడ్బందీగా ఉండాల్సిన అవసరం విద్యా సంస్థ పాటించలేదు. కాబట్టి దాని మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి, విచారణ చేయాలని చెప్పేసి రాజిరెడ్డి పీడిఎస్ తెలంగాణ రాష్ట్ర కమిటీగా ఉస్మానియా యూనివర్సిటీ రీసెర్చ్ స్కాలర్స్ గా మేము డిమాండ్ చేస్తాం. రైట్ వెంకట్ గారు, చివరిగా భద్రత విషయంలో, కార్పొరేట్ కాలేజెస్ కి సంబంధించి భద్రత విషయంలో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు చివరిగా? మేడం ఇక్కడ ఒకటే మేడం, యాక్చువల్గా ఏంటంటే ఒకసారి అకాడమిక్ ఇయర్ అంటే ఒక అకాడమీ అనేది ఏర్పాటైన తర్వాత యాక్చువల్లీ దాంట్లో హాస్టల్ పెట్టుకోవడానికి అవకాశం లేదు మేడం. అది బయట నుంచి పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. కానీ వీళ్ళు మేనేజ్ చేసుకుంటున్నారు. ఎట్లా అంటే మా పిల్లలకి ఇక్కడ మీరు పాయింట్ గమనించండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్ మేడం. తల్లిదండ్రులు కూడా ఏమని ఆలోచిస్తారంటే, మా పిల్లలు బయట నుంచి హాస్టల్ నుంచి రాలేరు, బస్సు ప్రయాణం చేయలేరు, వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇక్కడే పెట్టి మేము చదివిస్తామని చెప్పి అక్కడ ఒక అవకాశం తీసుకుంటారు. అంటే భద్రత కోసం ఇక్కడ యాక్చువల్గా లోపల క్యాంపస్ లోపల అకాడమీ లోపల హాస్టల్ పెట్టుకోవడానికి రూల్ లేదు మేడం, అవకాశం కూడా లేదు. అయినా సరే ఆ చిన్న వెసులుబాటుని తీసుకొని, భద్రత అనే ఒక అంశాన్ని వెసులుబాటుగా తీసుకొని ఆ కోణంలో పెడుతున్నారు. అంటే అదే మిస్ అయిన తర్వాత ఇక్కడ తల్లిదండ్రులు ఆలోచించాల్సిన విషయం మేడం. తల్లిదండ్రులు కానీ సరే, ప్రభుత్వం కూడా ఈ విషయం మీద 100% యాక్షన్ తీసుకుంటుంది. బట్ ఇక్కడ మీరు చూడండి, సరే భద్రత అంటే సరే ఆకతాయిలు ఏడ్పించడము ఇలాంటివో, అది ర్యాగింగ్ విషయంలో అది జరిగే చర్యలను అనుకుందాం, దాన్ని మనం సపోర్ట్ చేస్తలేం. కానీ ఇలా వీడియోలు తీయడం, బాత్రూమ్ వీడియోలు తీయడం ఏదైతే ఉందో ఇది చాలా నికృష్టమైన బుద్ధి మేడం. ఇది అవమానకరమైన సిచ్యువేషన్ కూడా. ఎందుకంటే మన సొసైటీ ఎలా ఉంటుంది మేడం, మానాల మీద మనం ఇచ్చే వాల్యూ చాలా గొప్పది మేడం. మన ప్రాణం కంటే మానం గొప్పదని అనుకుంటాం. అలాంటి మానాలను తీసుకుపోయి మీరు వీడియో రూపంలో బయట బజార్కి ఇస్తున్నామంటే ఎంత ఘోరమైన సిచ్యువేషన్ మేడం. కాబట్టి దీని మీద ఏంటంటే యాజమాన్యాలు కూడా దీన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేయకుండా దీని మీద ప్రాపర్ యాక్షన్ కనుక తీసుకునే ప్రయత్నం కనుక చేస్తే, మేమేదో యాజమాన్యాల మీద బట్టగాజు మీయాల్సిన మా ఉద్దేశం కాదు మేడం. వాళ్ళ కన్సర్న్ లో జరుగుతుందని చెప్పి మేము కూడా వేగంగా చెప్తలేము. కానీ మీ ఇన్స్టిట్యూషన్ లో జరుగుతున్న విషయాల మీద మీ కనుక నిఘా లేకపోతే, మీ నియంత్రణ లేకపోతే ఇక్కడ ఎవరు ఇబ్బంది పడుతున్నారు? అటు మీకు ఇబ్బంది జరుగుతలేదు, లేకపోతే అక్కడ తీసే వాళ్ళకి ఇబ్బంది జరుగుతలేదు, కానీ ఆడపిల్లలకు ఇబ్బంది జరుగుతుంది కదా మేడం. కాబట్టి భద్రత అనే కోణంలో మీరు అక్కడ హాస్టల్ పర్మిషన్ తీసుకున్న తర్వాత ఆ భద్రతనే కనుక మీరు లేకుండా కనుక చేస్తే మాత్రం చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. ఇది మన ఆడపిల్లలకు సంబంధించిన విషయం. కాబట్టి మేము ఆకదాయిలు కూడా ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం, మన తల్లి రూపంలోనో, మన చెల్లి రూపంలోనో, మన అక్క రూపంలో మన ఇంట్లో కూడా ఉంటాం. కాబట్టి ఇలాంటి దరిద్రమైన సంఘటనలు మీరు కనుక తీసుకుని ముందుకెళ్తే మాత్రం అది ఎంతవరకు కరెక్ట్ కాదు. ఇలాంటి ఎక్కడ కూడా జరగొద్దు, మనం జరగాలని ఎక్కడ మనం కోరుకోవద్దు, దీన్ని మనం ఖండించాల్సిందే. అంటే కేవలం ఇన్స్టిట్యూషన్ మాత్రమే కాదు మేడం, ఈరోజు షాపింగ్ మాల్స్ లో ఇక్కడ కూడా అక్కడ కూడా చూడండి, ఇంకా చాలా దారుణమైన సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఈ విషయంలో సామాజికంగా దాంతోపాటు ఎథికల్ గా ఆలోచించాలి, యువకులు కూడా ఆలోచించాలని చెప్పి అయితే కోరుకుంటున్నాం.